హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను సేమియాతో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మనం నార్మల్గా ఎప్పుడు రవ్వతో ఇడ్లీ చేసుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, అందరూ ఇష్టంగా కూడా తింటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు సేమియాని వేసి వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత అదే కడాయిలో ఒక కప్పు ఉప్మా రవ్వను వేసి వేయించుకోవాలి. దీనిని కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిని కూడా అదే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు వేసి వేయించుకోవాలి. వీటిని ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని మనం ముందుగా వేయించుకున్న రవ్వ సేమ్యాలో వేసి కలపాలి. తర్వాత ఇందులో కొద్దిగా తురిమిన అల్లాన్ని, సన్నగా తరిగిన కొత్తిమీరని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటాని వేయాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వరకు పెరుగును వేసి కలపాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా దీన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాలు నాననివ్వాలి. 20 నిమిషాల తర్వాత ఇది బాగా నాని కాస్త గట్టిగా అయింది. ఇప్పుడు ఇందులో మరికొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇడ్లీలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి ఈ ప్లేట్లను ఇందులో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. ఇలా చేత్తో టచ్ చేస్తే మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, చూశారుగా సేమియా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటిని మనం అల్లం చట్నీతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్లో అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది రేపటి వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.